స్టార్ తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ తన నటన ప్రయాణానికి ముగింపు పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ చివరి చిత్రం జననాయకంతో ఆయన సినీ ప్రయాణానికి ఒక చాప్టర్ క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు విజయ్ అభిమానులను థ్రిల్ చేసే మరో బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ వారసుడు జేసన్ సంజయ్ కేవలం దర్శకుడిగానే కాకుండా వెండి తెరపై హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? స్వయంగా జేసన్ సంజయ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జేసన్ సంజయ్ మెగా మాస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ సిగ్మాతో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా క్యాథరిన్ థెరీసా, రాజు సుందరం, సంపత్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ కాంబినేషన్ తరహాలో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రానికి ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఓలమ్మో వగలాడి పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సిగ్మా రిలీజ్ కాకముందే జేసన్ సంజయ్ కి నటనపై ఉన్న ఆసక్తి గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై జేసన్ మొదటిసారి నోరు విప్పారు. జేసన్ మాటల్లోనే ప్రస్తుతం నా దృష్టి మొత్తం దర్శకుడిగా సిగ్మా సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం పైనే ఉంది. కానీ భవిష్యత్తులో నటనకు తలుపులు పూర్తిగా మూసివేయలేదు. మంచి కథ, ఆసక్తికరమైన కాన్సెప్ట్ వస్తే తప్పకుండా నటిస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఒకవేళ నటుడిగా అరంగేట్రం చేస్తే తన మొదటి ప్రిఫరెన్స్ ఒక క్యూట్ రొమాంటిక్ కామెడీ సినిమాకే ఇస్తానని, ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ జోనర్ లో నటించాలనుందని స్పష్టం చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.